ఇప్పుడు ప్రపంచ ఖండాల్లో ఐరోపా లేదా యూరప్, ఐరోపా లేదా యూరప్, అందులో భాగంగానే రష్యా గురించి కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. యూరప్ అనేది 10 మిలియన్ చదరపు మీటర్లు. ఇది యూరప్, పెట్టుకోండి. మనకి అట్లాస్లో చూసినట్టయితే ఇది రాజకీయ పటం, అలాగే భౌతిక పటాన్ని ఒకసారి మనము చూసినట్టయితే ఇది యూరప్ ప్రస్తుత దీని యొక్క రూపం. ఓకేనా? అయితే ఈ యూరప్ అనేది దీని యొక్క అక్షాంశాలు ఏమిటి, రేఖాంశాలు ఏంటి అంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా క్లిష్టమైనటువంటిది. ఈ మ్యాప్, ఈ ముక్క అనుకుంటే అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాల పరంగా ఇది 35 నుంచి 72, 35 ఉత్తర అక్షాంశం నుంచి 72 ఉత్తర అక్షాంశం మధ్య విస్తరించి ఉంది. అలాగే రేఖాంశాల పరంగా 10 నుంచి 60 రేఖాంశాల మధ్య ఇది విస్తరించింది. యూరప్ అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామికీకరణ జరిగినటువంటి ఖండము, అలాగే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ఖండము. దీనికి ఒకసారి సరిహద్దులు చూసినట్టయితే, ఎల్లలు చూసినట్టయితే మనకి ఈ యూరప్ ఖండానికి ఉత్తరాన ఉన్నది ఆర్కిటిక్ మహాసముద్రము. అంటే ఇదంతా కూడా ఆర్కిటిక్ మహాసముద్రము ఇక్కడ రాద్దాం, ఆర్కిటిక్. అలాగే దక్షిణాన ఉన్నటువంటి మహాసముద్రము మధ్యధరా సముద్రము. అంటే ఇది తెది సముద్రం అని చెప్పుకున్నాం ఇంతకుముందు, మధ్యధరా సముద్రము. అలాగే దీనికి ఈస్ట్ తూర్పు వైపు ఉన్నది యూరల్ పర్వతాలు. ఇది యూరల్ పర్వతాలు, గుర్తుపెట్టుకో. ఓకేనా? అలాగే మనకి వెస్ట్ వైపు అంటే ఇటువైపు ఉన్నటువంటి పర్వతాలు మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రం. ఇవి వీటి యొక్క సరిహద్దులు. అలాగే ఇక్కడ ద్వీపకల్పాలు కొన్ని చెప్తాం. ఐబీరియా ద్వీపకల్పము, స్పెయిన్, పోర్చుగల్ ద్వీపకల్పాలనే దేశాలనే ఐబీరియన్ ద్వీపకల్పం అంటారు. అలాగే స్కాండినేవియన్ అంటే నార్వే, స్వీడన్. అలాగే బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ కలిపితేనే బ్రిటన్. అలాగే ఇక్కడ నైసర్గిక స్వరూపం ఏమిటంటే ఉత్తర ఉన్నత మైదానాల్లో కెలడోనియా పర్వతాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరంలో పొడవైన ఇరుకైన లోయలు ఉన్నాయి. వాటిని ఫయోర్డ్లు అని పిలుస్తారు. ఫయోర్డులు, పొడవైన ఇరుకైనటువంటి లోయలనే ఫయోర్డ్లు అని పిలుస్తారు. అలాగే స్పెయిన్ దేశంలో మెసటాపేట భూమి. స్పెయిన్ అంటే ఇక్కడ వస్తుంది, స్పెయిన్. ఇది స్పెయిన్ దేశం, గ్రీన్ కలర్. మెసటా పీఠభూమి ఇక్కడ ఉంది. అలాగే ఫ్రాన్స్, దానిపైనటువంటి దేశమే ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్లో జొరా పర్వతాలు, అలాగే వాస్జస్ పర్వతాలు, అలాగే దాని పక్కనే ఉన్నటువంటి జర్మనీ దేశంలో బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, యూరల్ పర్వతాలు, వాస్జస్. అలాగే ఇక్కడ రైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైన్, ఈ రైన్ అనేది మనకి వాస్జస్ పర్వతాలకి అలాగే బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలకు మధ్యన ఈ రైన్ నది అనేది విస్తరించి ఉంది. ఈ రైన్ నదిని ఇండియాలో కూడా ఇండియన్ రైన్, గోదావరి. అలాగే ఇక్కడ ఆల్స్ పర్వతాలు ఉన్నాయి. ఆల్స్ పర్వతాల్లోనే బ్లాంక్ శిఖరం అనేది అంటే ఫ్రాన్స్ దేశంలో బ్లాంక్ శిఖరం ఉంది. ఈ బ్లాంక్ శిఖరం యొక్క ఎత్తు 4807 మీటర్లు. అలాగే స్పెయిన్లో పైరినీస్, నయోరినియావాడ పర్వతాలు, అలాగే ఇటలీలో అపనైన్ పర్వతాలు, అలాగే బాల్కన్లో డెవాలిక్ ఆల్స్ పర్వతాలు, అలాగే చెకోస్లోవియా, రొమేనియాలో కార్పోతియన్లు, అలాగే రష్యాలో కాక్సస్ పర్వతాలు అనేవి ఉన్నాయి. ఈ కాక్సస్ పర్వతాల్లోనే మనకి ఎత్తైన శిఖరము ఎల్బర్జ్. ఏంటది? ఎల్బర్జ్. ఈ ఎల్బర్జ్ శిఖరం అనేది యూరప్లోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరము. ఎల్బర్జ్
ఎల్బర్జ్ శిఖరం గుర్తుపెట్టుకోండి. 5633 మీటర్లు. అలాగే ఇటలీలో వెసువియస్, సిసిలీలో ఎట్నా అనేవి అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి. ఇటలీ అనేది ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో ఉంటుంది ఇటలీ. అలాగే సిసిలీ అనేది ద్వీపము, సిసిలీలో ఎట్నా, అలాగే ఇటలీలో మనకి వెసువియస్. అయితే ఇక్కడ నదులకు వచ్చేటప్పటికి వాల్గా నది యూరోప్లో అతిపెద్ద నది, పొడవైన నది, 3690 కిలోమీటర్లు. ఇది మాస్కోలో వాల్టాయ్ వద్ద జన్మించి కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. కాస్పియన్ సముద్రం ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. కాస్పియన్ సముద్రం ఇది అంటే ఇలా వచ్చి కలుస్తుంది అనమాట. ఇలా మాస్కో ఇలా కలుస్తుంది అంటే ఇలా ఇంచుమించు ఇది కాస్పియన్ సముద్రం అనుకుంటే ఇలా కలుస్తుంది. కాస్పియన్ సముద్రంలో కలిసే నది. అలాగే దీని తర్వాత మరో ఇంపార్టెంట్ నది ఏమిటి అంటే మనకి యూరల్ అనేది మనకి 2530 కిలోమీటర్లు. యూరల్ అనేది యూరల్ పర్వతాల నుంచి ఇది కూడా కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ రెండు నదులు కూడా పూర్తిగా రష్యాలో ఉన్నాయని విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాం. అలాగే డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అని పిలుస్తారు. దీని యొక్క పొడవు 2960. ఇది బ్లాక్ ఫారెస్ట్, జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అంటే ఈ శివరం. బ్లాక్ ఫారెస్ట్ జర్మనీ అంటే ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ ఫారెస్టాల నుంచి నల్ల సముద్రం నుంచి 7 దేశాల గుండా ప్రవహించి నల్ల సముద్రంలో కలుస్తుంది. దీని యొక్క ఉపనదులు ఏవి అంటే నైవర్, నేస్టర్, డాన్. ఓకేనా. అలాగే ఉత్తర సముద్రంలో కలిసే నదులేవి. ఉత్తర సముద్రం అంటే ఎక్కడ ఉంది? ఉత్తర సముద్రం అనేది ఈ భాగంలో ఉంటుంది. అంటే ఇది ఉత్తర సముద్రము. చూడండి ఒకసారి, ఇదంతా కూడా ఉత్తర సముద్రం. ఈ సముద్రంలో కలిసే నదులు ఏవి? ఉత్తర సముద్రంలో కలిసే నదులు రైన్ నది. ఇది ఆల్ప్స్ పర్వతాల్లో పుట్టి ఫ్రాన్స్, జర్మనీ గుండా ప్రవహించి నెదర్లాండ్లో రాటర్డామ్ వద్ద ఉత్తర సముద్రంలో కలుస్తుంది. అలాగే బాల్టిక్ సముద్రంలో కలిసే నదులు ఏవి? బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది? ఇది బాల్టిక్ సముద్రం అంటే ఉత్తర సముద్రానికి తూర్పు వైపు ఉంది. ఇది బాల్టిక్ సముద్రం అంటే మనకి ఇలా ఉంటుంది. నార్వే, స్వీడన్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఉత్తర సముద్రము, ఇది బాల్టిక్ సముద్రం. ఈ బాల్టిక్ సముద్రంలో కలిసే నదులు ఏవంటే జర్మనీలో ఓడర్, అలాగే పోలాండ్లో విస్టా, అలాగే రష్యాకి సంబంధించినటువంటి నెవా. అలాగే ఇంగ్లీష్ ఛానల్, ఇది ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్. ఇది లండన్లో థేమ్స్ నది ఒడ్డు. అలాగే సెయిన్ నది, ప్యారిస్. అలాగే బిస్కే అఖాతం. బిస్కే అఖాతం ఎక్కడ ఉంది? బిస్కే అఖాతం అనేది మనకి స్పెయిన్ మీద ఉంటుంది, ఇంగ్లాండ్ మధ్యలో ఉంటుంది. అంటే ఇది బిస్కే అఖాతం. ఇవి ఇంగ్లాండ్ దీవులు, బ్రిటన్ దీవులు. ఇది స్పెయిన్, ఫ్రాన్స్. ఇది బిస్కే అఖాతము. ఈ బిస్కే అఖాతంలో కలిసే నదులు ఏవి? బిస్కే అఖాతంలో కలిసే నదులు ఫ్రాన్స్లో లోయర్, గారో. అలాగే మధ్యధరా సముద్రంలో కలిసే నదులు ఏవి? మధ్యధరా సముద్రం అంటే ఇది. ఈ ప్రాంతంలో కలిసే నదులు ఏవి? మధ్యధరా సముద్రంలో. ఫ్రాన్స్లో రోన్, ఇటలీలో పో. ఈ పో నది అనేది ఇటలీ కింద ఉన్నటువంటి ఆడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. మరి ఇక్కడ వర్షం ఎలాగంటే పశ్చిమ పవనాల వరకు కురుస్తుంది యూరోప్. ఇక్కడ మాగీస్ అనే పొదలు ఎక్కువగా ఫేమస్. అలాగే ఇక్కడ వ్యవసాయం, ఆంధ్ర వ్యవసాయం, గోధుమ పంట పడుతుంది. అలాగే డాగర్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఒకసారి చూడండి. ఇది ఉత్తర సముద్రము. డాగర్ బ్యాంక్ అనేది ఈ బ్రిటన్ దీవులు ఏమన్నాయో దానికి ఇటువైపు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది డాగర్ బ్యాంక్ అంటే ఇవి డాగర్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి. డాగర్ బ్యాంక్ దేని ప్రసిద్ధి అంటే మత్స్య పరిశ్రమకి. అలాగే స్కాండినేవియాలో ఉన్న ముర్మానుస్కు అనేది ఇక్కడ కీలకమైన నగరము. అలాగే ఇక్కడ పశ్చిమ జర్మనీలో రూర్ అన్న ప్రాంతం బొగ్గు ప్రసిద్ధి. ఆ రూర్నే భారతదేశంలో చోటా నాగపూర్ పేరు రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలాగే ట్రాన్స్ సైబీరియన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రైలు మార్గం. ట్రాన్స్ సైబీరియన్ ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం, 10,000 కిలోమీటర్లు. ఇది అప్పటి యూరోప్లో సెయింట్ పీటర్స్బర్గ్, లెనిన్గ్రాడ్ అని పిలుస్తారు. అలాగే ఆసియాలో ఉన్నటువంటి వ్లాడివోస్టిక్తో దీన్ని కలుపుతారు, 10,000 కిలోమీటర్లు. అలాగే ఉత్తర సముద్రము, అలాగే
చూడండి సార్, ఉత్తర సముద్రము బాల్టిక్ సముద్రం కలిపే కాలువ కీల్ కాలువ. అలాగే స్వీడన్ నార్వే మధ్యలో ఉన్నటువంటి రేవు, ఈ రెండింటి మధ్యలో ఉన్న రేవు ఏదంటే నార్విక్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ఖండం ఇది. అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏదంటే లండన్. లండన్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి రష్యా గురించి చెప్పేటప్పుడు రష్యా అనేది ఆసియా ఖండంలో 60%, యూరోప్లో 40% కలిగి ఉంది. ఇది 22.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అలాగే ఇక్కడ 11 కాలమండలాలు ఉన్నాయి. ఇక్కడ కాస్పియన్ నల్ల సముద్రాల మధ్య కాకసస్ పర్వతాలు ఉన్నాయి. అలాగే పామీర్లో ఉన్నటువంటి కమ్యూనిజం శిఖరం అనేది రష్యాలో పొడవైన శిఖరం, 7495 మీటర్లు. అలాగే ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి బైకాల్ సరస్సు ఇక్కడే ఉంది. అలాగే కోల్డ్ పోల్ ఆఫ్ నార్త్ ఎర్త్, భూగోళ శీతల ధ్రువం దేని పిలుస్తారంటే వెర్కియనస్. అలాగే ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కోలుకోజులను పిలుస్తారు. ఇక్కడ మాస్కో, లెనిన్గ్రాడ్ అంటే లెనిన్గ్రాడ్నే సెయింట్ పీటర్స్బర్గ్ పిలుస్తాను ఇప్పుడు. అలాగే ఇక్కడ ఉక్రెయిన్ రాజధాని కైర్ అనేది నైవర్ నది ఒడ్డున ఉంది. ఈ ఉక్రెయిన్నే బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అని పిలుస్తారు. అలాగే ఉజ్బెకిస్తాన్ రాజధాని తాస్కెంట్. అలాగే బైకాల్ సరస్సు దగ్గరలో ఉన్న నగరము ఇర్కుట్స్క్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు రష్యా అనేది ఒకప్పుడు 12 రిపబ్లిక్గా ఉన్నది, విడిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విశాలమైనటువంటి వైశాల్యం అతిపెద్ద దేశం ఏదంటే రష్యా. రష్యా రాజధాని మాస్కో. అలాగే క్రెమ్లిన్ దీని యొక్క పార్లమెంట్ పేరు. అయితే మనకి మరో కీలకమైనటువంటి అంశాలు ఏమిటంటే యూరప్, రష్యా గురించి మనము చెప్పడం జరిగింది. దీంతో 3 ఖండాలు పూర్తయినాయి. ఇప్పుడు ఉత్తర అమెరికా గురించి మనము చర్చించుకుందాం.